ఈ రీతిగా ఉదయకాల సమయంలో రెహబోతు ఆరాధన మందిర పక్ష విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు. ఈ రీతిగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుంచి మనము లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం కలిసి చదువుకుంటాం. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ లెవిటికల్స్ 6 చాప్టర్ 13 వర్స్ కలిసి చదువుకుంటాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధురా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం కొరకు ఆచరించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రీతిగా వాక్యం కొరకే దేవా మీ యొక్క నిలబడుతుంటుండగా మీ యొక్క ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. దేవా, నేను దేవా వాక్యం కొరకు సిద్ధపడుతుంటుండగా మీకు ఆత్మ సహాయం దయచేయండి. దేవా, ఇంతవరకు ఆత్మదైత్యం తారాయించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప దినేతను బట్టి మనం ఆచరించుకుంటున్నాం. దేవా, అదే రీతిగా ముఖ్య వర్తమానంగా దేవా నిలబడుతుంటుండగా మీరు సహాయం చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మారుస్తామని ప్రార్థిస్తాం. దేవా, దీవించమని ప్రార్థిస్తాం తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థిస్తాం తండ్రి. ఈ రీతిగా దేవా యొక్క పరిచయం అంతటిని మీ చేతులకు అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగము మరొకసారి చదువుకుంటాము. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఈ రీతిగా మన సహోదరి భక్త్ సింగ్ గారు యొక్క ఆయన పరిచర్య, స్వాత పరిచర్య విస్తృతంగా జరుగుతున్నటువంటి దినాలవి. ఇంచుమించుగా 1960 ఆ రేంజ్లో ఆ యొక్క దినాల్లో ఆయన ఒక తమిళనాడు ఆ రాష్ట్రంలో విస్తృతమైనటువంటి సువార్త మీటింగ్స్ జరిగిన తర్వాత ఒక సువార్త మీటింగ్స్ ముగించుకొని తిరిగి ట్రైన్లో వస్తున్నప్పుడు చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరిలో ట్రైన్ ఆగింది. ఆగిన తర్వాత ఆ యొక్క ట్రైన్లో దైవజన్ అయినటువంటి భక్త్ సింగ్ గారు వస్తున్నారని విషయము అనేక మందికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన ద్వారాగా, ఆయన ప్రార్థనల ద్వారా అనేకమైనటువంటి మేలుడు దేవుడి ద్వారాగా అనేకమైనటువంటి ఉపకారాలు పొందుకున్నటువంటి వారు అనేక మంది ఆ యొక్క స్టేషన్కి ఆయన చూద్దాము, ఆయన్ని కలుస్తాము, ఆయన చేత ప్రార్థన చేయించుకుందాం అనేటువంటి ఆశ కలిగినటువంటి అనేక మంది ఆ స్టేషన్కి వస్తూ వచ్చినారు. వచ్చినప్పుడు ఆ స్టేషన్ అంతా కూడా జనసందోహంతో నిండిపోతూ వచ్చింది. ఆ రీతిగా స్టేషన్ అంతా కూడా జనంతో నిండిపోయింది. ట్రైన్ ఆగిపోయింది. ఈ దినాల్లో ఉన్నట్టుగా ఆ దినాల్లో ట్రైన్కి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఉండే కాదు, అయితే మాన్యువల్గా సిగ్నల్స్ ఉండేవి. ఆ యొక్క ట్రైన్ డ్రైవరు పచ్చజెండా ఊపేటువంటి వాడు, చివర ఉన్నటువంటి గార్డు పచ్చజెండా ఊపితేనే కానీ ట్రైన్ వెళ్ళేది కాదు. ఆ రీతిగా ఆ జెండా ఊపటానికి ఇక డ్రైవర్కి కనిపించట్లేదు. అందువల్ల ఫుల్ స్టేషన్ అంతా కూడా, ప్లాట్ఫామ్ అంతా కూడా జనాలతో నిండిపోయింది. అందువలన ఆ యొక్క డ్రైవర్ కనిపించక ట్రైన్ ఆగిపోయింది. ఈ రీతిగా ఆగిపోయిన స్థితిలో స్టేషన్ మాస్టర్కి విషయం తెలిసింది. ఏంటి ఇట్లా ట్రైన్ ఎంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని తెలుసుకుందామని ఒక బ్రదర్ని, ఒక సహోదరుని అడిగితే ఆయన చెప్తూ వచ్చినాడు, బ్రదర్ భక్త్ సింగ్ గారు ఆయన పెద్ద దైవజనుడు, ఆయన వస్తూ వచ్చినారు, ట్రైన్లో ఉన్నారు, అందు గురించి మేమందరం కూడా ఆయన్ని కలవటానికి, ఆయన చేత ప్రార్థన చేయించుకోవటానికి యొక్క స్టేషన్కి రావడం జరిగింది అని చెప్తూ వచ్చినాడు. అయితే స్టేషన్ మాస్టర్ యొక్క కర్తవ్యం ఏంటి, ట్రైన్ వాణించాలి, ట్రైన్ వెళ్ళాలి, ట్రైన్ ఆగకూడదు. అయితే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని, ఓ పని చేస్తాను, భక్త్ సింగ్ గారిని నేనే కలిసి ఈ యొక్క వచ్చినటువంటి జనాలందరినీ పంపించామని చెప్తాను అనే ఆలోచన కలిగి ఆ జనాల నుంచి తోసుకుని మొత్తం మీద చివరాఖరికి భక్త్ సింగ్ గారిని కలవటం, ఆయన ఉన్నటువంటి బోగిలోకి వచ్చి ఆయన కలవటం జరిగింది. అయ్యా భక్త్ సింగ్ గారు, మీ గురించి ట్రైన్ ఆగిపోయింది అంటే ఆయన అంటూ వచ్చి, అది నా గురించి ఎందుకు ఆగిపోయింది ట్రైన్, నేను బాగానే సమయానికి వచ్చేసాను కదా, నా గురించి ఎందుకు ఆగిపోయింది అంటూ వచ్చినారు ఆయన. అయితే అయ్యా అలా కాదయ్యా, కొంచెం మీ గురించి, మిమ్మల్ని చూడటానికి అనేక మంది జనాలు ప్లాట్ఫామ్ అంతా నిండిపోతూ వచ్చినారు, అందుని బట్టి ట్రైన్ వెళ్ళటం లేదు, కొంచెం మీరు అందరికీ కూడా కొంచెం ఒకసారి వెళ్ళిపోమని చెప్పండి అని స్టేషన్ మాస్టర్ చెప్తూ వచ్చినప్పుడు భక్త్ సింగ్ గారు అయితే నేను చెప్తానని ఆయన ఒక ట్రైను భోగి గేటు వద్దకు వచ్చి అందరూ వెళ్ళిపోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ వస్తాను అని కామన్గా అందరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ప్రార్థన చేసిన తర్వాత వారందరూ కూడా భక్త్ సింగ్ గారిని, అయ్యా సహోదరుల భక్త్ సింగ్ గారు, మా కొరకు, మా యొక్క ఆదరణ కొరకు
ఒక మాట చెప్పండి. బైబిల్ వాస్తవానికి వారు ఒక పెద్ద ప్రసంగము చెప్పాలని భక్సింగ్ గారిని కోరాలని అనుకుంటూ వచ్చినారు. అయితే సమయానుకూలంగా సమయం లేదు కాబట్టి, టైం ఆగిపోయింది కాబట్టి ఒక వాక్య భాగం మైక హృదయాల యొక్క ఆదరణ కొరకే మేము ఆదరించబడేటువంటి విధంగా మా హృదయము తెప్పరిల్లేటువంటి విధంగా ఒక వాక్య భాగాన్ని మా కొరకే చెప్పండి అని అక్కడ ఉన్నటువంటి బ్రదర్ సహోదరులు అడుగుతూ వచ్చినప్పుడు భక్సింగ్ గారు చెప్పినటువంటి వాక్య భాగమే మనము చదివినటువంటి లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనము. అది బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం అనగా మన యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది బలిపీఠము. అగ్ని అనగా వాక్యము అగ్నికి సాదృశ్యంగా ఉంది. అనగా మండటం అంటే మన యొక్క ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మన యొక్క బలిపీఠం అనగా మన యొక్క హృదయంలో అగ్ని అనగా వాక్యము ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి వాక్యము యొక్క అగ్ని ద్వారాగా మనము భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో మాత్రమే కాదు కానీ అనేకమైనటువంటి జీవితాలు మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తూ వస్తాము, ఎవరి గురించి అయితే ఆయా రీతులుగా తలంపులు కలిగి ఉంటూ వస్తాం, అవన్నీ కూడా దేవుడు నెరవేర్చేటువంటి వాడు ఉంటూ వస్తున్నాడు. మొట్టమొదటిగా మనము ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఎందుకు ప్రార్థన చేయాలి? మన జీవితాల్లో వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఏదైనా పాపము, ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏదైతే మన జీవితాలు లక్ష్యపడుతూ వచ్చినామో అందును బట్టి మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారు ఉన్నాం. మొట్టమొదటి చూసినట్లయితే పాపపు ఒప్పుకోలను బట్టి ప్రార్థన చేయాల్సినటువంటి వారు ఉన్నాం. పాపను ఎక్కడైతే లక్ష్యపడుతూ వస్తున్నాం, ఏదైతే మన జీవితాలు ఇంకా నిజంగా మన రక్షణ పొందినటువంటి వారు, దేవుని నమ్మినటువంటి వారు అయినప్పటికీ ఇంకా ఎక్కడెక్కడైతే ఏ విషయాలు అయితే తప్పిపోతూ వస్తున్నాయి, ఏ విషయాలు అయితే దేవునికి దూరస్తులుగా ఉంటూ వస్తున్నామో ఆ యొక్క విషయాలను బట్టి దేవుని ఎట్లా మనము ప్రార్థన చేయాల్సిన వారు ఉన్నాం. యోబు అందుకే యోబు గ్రంథం రాయబడింది. యోబు మొదటి అధ్యాయము యోబు 5వ వచనం చూసినట్లయితే యోబు మొదటి అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించదురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించి వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చూసారా, యోబు ఏం చేస్తూ వచ్చినాడు? వారి యొక్క కుమారులు తప్పిపోతూ వచ్చినారేమో, పాపం చేస్తూ వచ్చినారేమో, పడిపోతూ వచ్చినారు, జారిపోతూ వచ్చినారేమో అని చెప్పి ఆ రీతిగా వారి యొక్క పాపం నిమిత్తం యోబు ఏం చేస్తూ వచ్చినాడు? దహన బలిని అర్పిస్తూ వచ్చినాడు. నిత్యము అలాగూ చేస్తూ వచ్చినాడు. నిజమే, మనం కూడా నిత్యము దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాల్సినటువంటి వారు. మన యొక్క పాపములను కప్పుకొనకుండా ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఆదాము అరితిగా తనకి పాపను కప్పుకుంటూ వచ్చినాడు. అందుకే రాయబడింది యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబమును తిరస్కారమునకును జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిలా పరమనున్న దేవునికి దృష్టికి నేను వేషధారణ చూసిన. ఆదాము ఏ రీతిగా అయితే తన పాపాన్ని రొమ్ములో కప్పుకుంటూ వచ్చినాడు, ఏ రీతిగా అయితే ఆదాము పాపం చేస్తూ వచ్చినాడు, దేవునికి వ్యతిరేకంగా దేవుని చేయొద్దన్నటువంటి పనిని చేస్తూ వచ్చినాడు. అనగా అజ్ఞాతిక్రమే పాపం. దేవుడు ఏదైతే మనకి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో ఆ ఆజ్ఞను మనం మీరి ప్రవర్తించడమే పాపం. నిజమే, ఆదాముకి ఇచ్చినటువంటి పని ఏంటి? ఆదామును ఆ యొక్క తోటలో సేద్యం చేయటానికి, దేవుడు ఆ యొక్క తోటను కాపాడటానికి దేవుడు ఆదామును ఆ యొక్క పొలంలో తోటలో ఉంచుతూ వచ్చినాడు. దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆ యొక్క తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్షం యొక్క ఫలాలు తినకూడదు. అప్పుడు ఆదాము చేసిన పొరపాటు ఏంటి? ఆ యొక్క వృక్షం యొక్క ఫలాలను హవించటం ద్వారాగా తింటూ వచ్చినాడు. అందుని బట్టి పాపని పడిపోతూ దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడకుండా తిరుగుబాటు చేస్తూ దాన్ని బట్టి
పాపనే పడిపోతూ వచ్చినాడు. అయితే ఆదాము మరేక భయంకరమైన పాపం చేసి వచ్చినాడు. ఏమని దేవుడు అడుగుతూ వచ్చినాడు, ఎందుకు ఈ తప్పు చేసి ఎందుకు పాపం చేసావు అడిగినప్పుడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీయే, నీవు నాకు ఇచ్చిన స్త్రీని బట్టి నేను తిన్నానంటూ వస్తున్నాడు. అంతేగాని తన యొక్క పాపాన్ని, తన యొక్క అవిధేయతను ఒప్పుకొని దాచుకుంటూ వచ్చినాడు, కప్పుకుంటూ వచ్చినాడు. తన హృదయంలో తన యొక్క రొమ్ములో దాచుకుంటూ వచ్చినాడు, పాపాన్ని లక్ష్య పెడుతూ వచ్చినాడు. పాపం అదే ఆ క్షణంలోనే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో నిజంగా ఒప్పుకొని తనకి పాపాన్ని, ప్రభావాలను క్షమించు, నా యొక్క పాపాన్ని, నా యొక్క అవిధేయతను, నా యొక్క తప్పును క్షమించు అని ఎప్పుడైతే అడుగుతూ వచ్చినట్లయితే దేవుడు తప్పనిసరిగా క్షమించేటువంటి దేవుడు. ఆదాము ఆ రీతిగా తనకి పాపాన్ని కప్పుకుంటూ రావటాన్ని బట్టి ఆ యొక్క తోట నుంచి వెలివేయబడుతూ వచ్చినాడు, శాపగ్రస్తులు మారిపోతూ వచ్చినాడు. ఆ రీతిగా మనం కూడా మన జీవితాల్లో, మన యొక్క ఆత్మీయమైన జీవితంలో యొక్క భయంకరమైన దినాల్లో గడుపుతుంటుండగా ఆ రీతిగా ఇంకా ఏదైతే తప్పిపోతూ వచ్చినాం, ఏదైతే పడిపోతూ వచ్చినాం, ఏదైతే మన హృదయంలో పాపాన్ని దాచుకుంటూ వచ్చినాం, ప్రతి పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని కడిగివేసేటువంటి దేవుడు, నీతిమంతులుగా తీర్చిదిద్దేటువంటి దేవుడు. ఆ రీతిగా హేబేలు కయ్యను కూడా చూసినట్లయితే హేబేలు శ్రేష్టమైనటువంటి బలిని అర్పణ చేస్తూ వచ్చినాడు. కయ్యని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినట్లా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడ్ల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడ్ల దానికి వాంఛకలు, నీవు దానిని ఏలుతువను. చూసారా, కయ్యను చేసినటువంటి పొరపాటు ఏంటి? సత్క్రియ చేయలేదు అనగా శ్రేష్టమైనటువంటి బలి, శ్రేష్టమైనటువంటి అర్పణను అర్పించలేదు. పాపంతో కొనేటువంటి అర్పణ, పాపంను లక్ష్య పెడుతూ వచ్చినాడు. అందుని బట్టి దేవుడికి కయ్యను చేసినటువంటి అర్పణను దేవుడు అంగీకరించలేనటువంటి వాడు ఉన్నాడు. హేబేలు అయితే శ్రేష్టమైనటువంటి అర్పణను అర్పిస్తూ వచ్చినాడు. కయ్యనైతే తన యొక్క పొరపాటును, తన యొక్క అవిధేయతను బట్టి తనకు నాశనానికి కొని తెచ్చుకుంటూ వచ్చినాడు. హరితగా మన జీవితాలు ఎక్కడికైతే ఏ విషయాలు అయితే పాపాన్ని మనము లక్ష్య పెడుతూ వచ్చినాం, పాపంలోకి మనము దాసుడు అయిపోతూ వచ్చినాము, ఆ విషయాల్లో దేవుని సన్నిధిలో మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి ప్రతి పాపాన్ని కూడా కడిగి వేసేటువంటి దేవుడు, తీసి పారవేసేటువంటి దేవుడు. ఆ రీతిగా మనకి ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొనవలసిన వారు ఉన్నాం. అందుకే మనం చదవని వాక్య భాగము, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఆ రీతిగా 12వ వచనం చూసినట్లయితే, అదే లేవికాండము 6వ అధ్యాయం 12వ వచనం, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమైన యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం నుంచి సమాధాన బలియగు పశువు కొరువును దహింపు. నిజమే, ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు అనేటువంటి వారు ఆ యొక్క పశువు, గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తాన్ని ఆ యొక్క బలిపీఠం మీద వధించేటువంటి వారు. ఆ యొక్క మనుషుల యొక్క పాపములను క్షమించడం కొరకే, మనుషుల యొక్క పాపములను తీసివేయటం కొరకై ఆ యొక్క జంతువుల యొక్క, ఆ యొక్క పక్షుల యొక్క వాటిని ఆ యొక్క బలిపీఠం మీద అర్పణగా అర్పించేవారు. అయితే అటువంటి అర్పణ స్వల్పకాలంలో ఉండేటువంటిది. అటువంటి అర్పణ ద్వారా పాపములను శాశ్వతంగా తీసివేటువంటి వారు. అందువలన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కసారి ఆయన పరలోకం నుంచి భూలోకం రావటం, ఆ రీతిగా ఆయన ఒక్కసారి అక్కడ శిలువలో మరణించడం మన కొరకై, ప్రతి మానవుని యొక్క పాపం కొరకై ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు మన కొరకై మరణించడం జరిగింది, సమాధి చేయడం జరిగింది, తిరిగి లేవటం జరిగింది. ఆ రీతిగా మనకి కూడా పాపం మీద, అపరాధం మీద, అంధకార స్థితుల మీద మనకు కూడా జయం అనుగ్రహించేటువంటి ఆయన ఏ రీతిగా అయితే మరణాన్ని జీవిస్తూ వచ్చినాడు, మనకు కూడా నిజమే లోకంలో జీవిస్తున్నాం. మనకు ఒకనొక దినాన్న మనం ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు మనం మరణించేస్తున్నటువంటి వారమే. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి వారము, గడ్డిపోచు లాంటి వారము. అటువంటి మనల్ని నిత్యము క్షమిస్తూ నిత్యరాజ్యం కొరకి మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఈ లోకంలో ఉంటుండగానే మనకి ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకోవాల్సినటువంటి వారము. పాపం కప్పుకొనకుండా ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించేటువంటి అనేక ప్రశస్తమైనటువంటి రక్తంలో మన ప్రతి పాపాన్ని క్షమించేటువంటి అనేక రక్తం ఇప్పటికీ కూడా సజీవంగానే ఉంది. అటువంటి సజీవమైనటువంటి రక్తంలో ప్రతి పాపాన్ని అయినా
క్షమించేటువంటి దేవుడు ఉంటూ వస్తున్నాడు. మొట్టమొదటిగా పాపను ఒప్పుకోవాల్సిన వారు కప్పుకోకుండా ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడు. రెండవది చూసినట్లయితే మనము వెచ్చనైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి, అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో నీవు వెచ్చగా నేనును చల్లగా నేను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఈ రీతిగా దేవుడు మన నుంచి ఆశించేది వెచ్చగా నేను ఉండు లేదా చల్లగా నేను నిలువెచ్చగా ఉన్నట్లయితే దేవుడు నా నోట నుండి ఉమ్మి వేస్తానంటూ వస్తున్నాడు. నిజమే, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎరుతుకుంటూ వచ్చినాము. నిజమే, చివరి దినాల్లో కడవరి దినాలు ఉంటుండగా అపవాది ఎవరిని మోసం చేయదుమా అని వెలుగుదోత వలె గర్జించు సింహం వలె తిరుగుతుంటుండగా అటువంటి మోసంలో పడిపోయి మనము నిలువెచ్చినటువంటి స్థితిలో ఉంటూ వస్తున్నామా మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారము. ఎప్పుడైతే మనము నిలువెచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి పనికిరానటువంటి అనగా ఆయన నోటి నుండి ఉమ్మి వేసేటువంటి వారుగా ఉంటూ వస్తాము. ఆ రీతిగా ఆయన నోటి నుంచి ఉమ్మి వేయటం అనగా భయంకరమైన స్థితి, ఎంతో బాధాకరమైన స్థితి అనగా నరకపు స్థితి. అటువంటి స్థితికి వెళ్లకుండా వెళ్ళాలని దేవుడి ఉద్దేశం కాదు, కానీ మన యొక్క స్థితిని బట్టి దేవుడు ఆ రీతిగా తీర్పు తీర్చేటువంటి, మనకి లోకంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితాన్ని బట్టి మనం ఏ రీతిగా జీవిస్తామో అటువంటి మన జీవితాన్ని బట్టి దేవుడు మనకి తీర్పు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ రీతిగా వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు లేదా నిలువెచ్చు అన్నట్లయితే నా నోటను నేను ఉమ్మి వేస్తానంటూ వస్తున్నాడు. నిజమే, మనకు మన యొక్క శరీరానికి వెచ్చదనం ఎంతో అవసరము. వెచ్చదనం అనగా వేడి. మన శరీరం ప్రతి ఒక్క మానవుని బ్రతికున్నటువంటి ప్రతి ఒక్క మానవుని శరీరంలోనూ వెచ్చదనం ఉంటుంది. ఎంత చలిగానో ఎంత చలికాలమైనప్పటికీ మనకి శరీరంలో వెచ్చదనం ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో వెచ్చదనం పోతుందో చల్లబడిపోయింది, ఉదాహరణకు శరీరము చల్లబడిపోయినప్పుడు హాస్పిటల్ తీసుకున్నప్పుడు ఏమంటారు డాక్టర్ గారు, శరీరం చల్లబడిపోయిందంటే నాటి పట్టుకుని చూస్తారు, అబ్బా అయ్యా శరీరము బాడీ చల్లబడిపోయింది, ఈ వ్యక్తి చనిపోతూ వచ్చినాడు అని చెప్తూ వస్తారు. ఆ రీతిగా ఎప్పుడైతే మనము శరీరంలో వెచ్చదనం ఉన్నప్పుడు మనము బ్రతుకుతాము. మనం బ్రతికామంట అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో వెచ్చదనం కలిగి ఉంటూ వస్తున్నాము. ఎప్పుడైతే మనము ఆత్మీయంగా మనము బ్రతికున్నాము అంటే అర్థం ఏమిటంటే మనకి ఆత్మీయ జీవితంలో వెచ్చదనం ఉంటుంది. అంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. మన జీవితం మన హృదయంలో హృదయమైనటువంటి బలిపీఠం మీద వాక్యం అనేటువంటి అగ్ని ద్వారాగా మనము ఎప్పుడు మండుచుండవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని కొరకే మండేటువంటి వారు ఉంటూ వస్తున్నాం. ఆ రీతిగా ఒకానొక దినంలో మోషే ఏం చేస్తూ వచ్చినాడు, ఆ అరణ్యంలో పొద కాలుతుంది కానీ మాడిపోవట్లేదు. పొగ వస్తుంది కానీ అక్కడ ఆ పొద అలాగే కాలిపోతుంది కానీ అది ఆరిపోవట్లేదు. అప్పుడు మోషే దగ్గరకు ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది, పొద మండుతూనే ఉంది, అట్లా నిత్యము మండుతూనే ఉంది, బూడిదైపోవాలి, కాలిపోయిన తర్వాత బూడిదైపోవాలి కదా, బూడిద అవట్లేదు, ఏంటి ఆశ్చర్యము చూస్తూ వచ్చినప్పుడు అక్కడ స్వరం వినిపించింది మోషేకి. ఏమని, మోషే ఆగు, ఈ యొక్క చెప్పులు కొన్నటువంటి పాదములు కొన్నటువంటి చెప్పులు విడిచిపెట్టు, ఎందుకనగా ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, అందుగా నీ పాపంని విడిచిపెట్టు అని ఒక స్వరము వినపడుతూ వచ్చింది. ఆ రీతిగా దేవుడు కూడా మన జీవితంలో వెచ్చనైన స్థితి, దేవుని కొరకై వెచ్చనైన స్థితిలో ఉండవలసినటువంటి వారు ఉంటూ వస్తున్నాం. మనకి ఆదికాండము 22వ అధ్యాయము అక్కడ మనము అబ్రహాం గురించి చూడగలము. ఆదికాండము 22వ అధ్యాయంలో అక్కడ అబ్రహాముని దేవుడు తన యొక్క 100 ఏళ్ల వయసులో కలిగినటువంటి ఒకగానొక కుమారుడు ఎవరు, ఇస్సాకు, తన యొక్క ఇస్సాకును బలిగా కోరతాడు. బలిగా కోరినప్పుడు అక్కడ ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దాన్ని దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూసారా, దేవుడు ఏమని కోరుతూ వచ్చినాడు, అబ్రహాముని పరిశోధిస్తూ వచ్చినాడు. అబ్రహాము యొక్క స్థితిని పరిశోధిస్తూ వచ్చినాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు, తన ఒక్కగానొక కుమారుడు ఎంతో ముద్దులు ఎంతో ఇష్టంగా పెంచుకునేటువంటి కుమారుడు తన 100 ఏళ్ల వయసులో
వృద్ధాప్యమైన స్థితిలో జన్మించినటువంటి ఆ యొక్క ఇస్సాకును ఆ యొక్క పర్వతం మీద మొరియా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పర్వతం మీద తీసుకెళ్లి ఆ యొక్క కుమారుణ్ణి బలిగా అర్పించమంటాడు. బలిగా అర్పించమన్నప్పుడు దేవుడు కోరుతూ వచ్చినాడు, అబ్రహాము ఆ యొక్క పరీక్షలో నిలబడ్డా అనేటువంటి విషయాన్ని దేవుడు చూస్తూ వచ్చినాడు. అప్పుడు అబ్రహాం చేసినటువంటి కార్యం ఏంటి? అబ్రహాము ఒక షారాకు కూడా విషయం చెప్పలేదు. ఏమో షారాకి చెప్తే విషయము షారా వద్దంటుందేమో, కాదంటుందేమో, తన్ని అడ్డగిస్తుందేమో. ఎప్పుడైతే షారా అడ్డగించినప్పుడు దేవుని యొక్క కార్యానికి, దేవుడు చెప్పిన మాటకి నేను అవిధేయుడైపోతాను, దేవుడు చెప్పిన మాటకి అవిధేయుడు అవటాన్ని బట్టి దేవుని దృష్టిలో నేను పాపం చేసినటువంటి వాడు అయిపోతూ వస్తాను అన్న తలంపు, అన్న ఆలోచన కలిగినటువంటి వాడుగా అబ్రహాం మనకి ఇక్కడ కనిపిస్తాడు. దేవుడు చెప్పాడు, దేవుడు ఆజ్ఞాపించాడు, వెంటనే దేవుడి యొక్క మాటకి లోబడిపోతూ వచ్చినాడు. నిజమే, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినాడో ఆ యొక్క పనిని ఆయనకి అనుకూలమైనటువంటి పనిని మనము చేయవలసిన వారంగా ఉన్నాము. ఆయన కొరకు వెచ్చమైనటువంటి జీవితము జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించి ఆ యొక్క కొండ మీదకి ఆ యొక్క ఇస్సాకును తీసుకెళ్ళి ఆ యొక్క కట్టెల్ని చక్కగా పేర్చి ఆ యొక్క కట్టెల మీద ఇస్సాకును పడుకోబెడతాడు. పడుకోబెట్టి కట్టెత్తినప్పుడు స్వరం వినిపించింది. ఏమని? అబ్రహామా ఆగు అనేటువంటి స్వరం వినిపించింది. అప్పుడు అబ్రహాం ఆగినప్పుడు ఆ యొక్క ఇస్సాకు బదులు ఆ యొక్క గొర్రెపిల్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా అబ్రహాము తన యొక్క నిజాయితీని, తన యొక్క విధేయతను, దేవుని కొరకేటువంటి విధేయతను దేవునికి కనుపరుస్తూ వచ్చినాడు, దేవునికి చూపిస్తూ వచ్చినాడు, దేవునికి ఒక మాదిరికరమైన స్థితిని చూపిస్తూ వచ్చినాడు. అందుకే అబ్రహాముని దేవుడు దీవిస్తూ వచ్చినాడు. ఏమని దీవిస్తూ వచ్చినాడు? ఆదికాండము 22:15 చూసినట్లయితే, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుంచి అబ్రహామును పిలిచి ఇట్లానను, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందు ఇసుక వలె నీ సంతానం నిశ్చయంగా విస్తరం చేస్తున్నాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఆ రీతిగా అబ్రహాముకు దేవుడు వాగ్దానము అనుగ్రహించి నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేస్తానంటున్నాడు, నిశ్చయంగా విస్తరం చేస్తానంటున్నాడు. ఆ రీతిగా అబ్రహాము ఎందుకు ఈ రీతిగా అబ్రహాం ఇటువంటి వాగ్దానమును పొందుకోవటానికి కలిగినటువంటి కారణం ఏంటి అని ఆలోచించేసినట్లయితే, అబ్రహాం యొక్క యథార్థమైన అబ్రహాము దేవుని ఎడల చూపించినటువంటి భక్తి, దేవుని ఎడల చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ రీతిగా అబ్రహామునకు వాగ్దానం దయచేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా అబ్రహాంను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అనేకమైన జనములకు తండ్రిగా మారుస్తూ నిజంగా అబ్రహాముగా మారుస్తూ. అబ్రహామునగా అర్థం ఏమిటంటే తండ్రి అని అర్థం. అబ్రహామునగా తండ్రి. అటువంటి అబ్రహామునగా జనములకు తండ్రి. అటువంటి తండ్రిగా ఉన్నటువంటి వాడిని ఏం చేస్తూ వచ్చినట్టు అబ్రహాముని జనములకు తండ్రిగా మారుస్తూ వచ్చినాడు. ఆ రీతిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 చూసినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులను తీర్పు పొందలేదా? చూసారా, అబ్రహాముకు కలిగినటువంటి నీతి. అబ్రహాము ఏ రీతిగా అయితే తన యొక్క నీతిమంతులని తీర్పు పొందవచ్చు. ఎందుకు నీతిమంతులను తీర్పు పొందొచ్చినాడంటే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులని తీర్పు పొందొచ్చు. ఎందుకు క్రియల అంటే క్రియల వలన నీతిమంతులను తీర్పు పొందుతూ వచ్చినాడు. క్రియల వలన అనగా అర్థం ఏమిటంటే, అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి బలిగా అర్పించడానికి నిజంగా దేవాన్ని రేపు అర్పిస్తాను, ఎల్లుండి తీసుకొస్తాను, తర్వాత తీసుకొస్తానని సాకులు చెప్పలేదు అబ్రహాం. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో వెంటనే దేవుడు ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞకు వెంటనే లోబడుతూ, వెంటనే విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఎప్పుడైతే క్రియల వలన నీతిమంతులను అబ్రహాము తీర్పు పొందినటువంటి రీతిగా మనం కూడా మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం కూడా దేవుని కొరకే, దేవుడు ఏదైతే పని చెప్తూ దేవుని కొరకేటువంటి వెచ్చనైనటువంటి జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తూ వస్తామో దేవుడు అప్పుడు మనల్ని దీవించేటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అయినా. ఆ రీతిగా 3వది చూసినట్లయితే 2 విషయాలు జ్ఞాపకం చూసి, మొట్టమొదటిగా పాపం యొక్క ఒప్పుకోలు.
అదే రీతిగా రెండవదిగా అచ్చనైన స్థితిని కలిగి ఉండవలసినటువంటి వారు ఉన్నాం. అదే రీతిగా మూడవది చూసినట్లయితే మనము దయ కలిగి ఉండవలసినటువంటి వారు, దయ కలిగి ఉండవలసినటువంటి వారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో, సామెతలు 14 9వ వచనం చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయును, యథార్థవంతులు ఒకని యందు ఒకరు దయ చూపుదురు. యథార్థులు ఏం చేస్తారు? ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. నిజమే, మనము దేవుడు ఆశించినటువంటి రీతిగా యథార్థవంతులుగా ఉండి ఒకరి ఎడలో ఒకరు దయ చూపవలసినటువంటి వారు. నిజమే, దినాల్లో, మంచి దినాల్లో, చివరి దినాల్లో భయంకరమైనటువంటి ఆ యొక్క వైరస్ వ్యాపించేటువంటి దినాలు ఉంటుండగా నిజమే మనకు కలిగి ఉన్నటువంటి దాన్ని మనము వేరొకరికి, ఎవరైతే పేదవారు ఉంటారో, నిజమే మనకు ఇవ్వలేనటువంటి వారు, మనకు ఏదైతే మనం ఇస్తామో అది తిరిగి మనకి ఇవ్వలేనటువంటి వారు, నిరుపేదలైనటువంటి కడు బేదరకం ఉన్నటువంటి వారికి మనము సాయం చేయవలసినటువంటి వారము, వారిని మనము ఆదరించి మనము హక్కును చేర్చుకోవాల్సినటువంటి వారము. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ కొంతమందిని తన 33వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 33వ వచనంలో, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకున్నది అని సెలవిస్తున్నాడు. కుడివైపున ఏం చేస్తున్నాడు? గొర్రెలు నిలబెడుతున్నాడు, ఎడమ వైపున మేకలు నిలబెడుతున్నాడు. ఇక కుడివైపున గొర్రెలు నిలబెడుతున్నాడు కదా, వీరు ఎవరంటే కింద వచనం రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహానికి ఇచ్చి వచ్చినారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇస్తూ వచ్చినారు, అదే రీతిగా నేను దిగంబరై ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇస్తూ వచ్చినారు, అదే రీతిగా నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడవస్తున్నారు, అదే రీతిగా నేను నా యొక్క పరిస్థితి బాగున్నప్పుడు మీరు నన్ను పరామర్శిస్తూ వచ్చినారని సెలవిస్తారు. అందును బట్టి దేవుడు వారిని దేవుడు వారి గురించి సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. దేవుడే వారి గురించి సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. అప్పుడు వీరేమంటారు? అయ్యా ప్రభా, ఎప్పుడు మేము ఇవన్నీ మీకు చేశాము, ఎప్పుడు మీరు దప్పికొన్నారో, మేము ఎప్పుడు మీకు దప్పికిస్తూ వచ్చినాము, ఎప్పుడు మీరు ఆకలిగా ఉన్నారో, ఎప్పుడు మీకు ఆహారం పెడుతూ వచ్చినాము, మేము ఎప్పుడు మీరు చెరసాలలో ఉన్నారో, మేము ఎప్పుడు మీరు చూడవచ్చినాం, ఎప్పుడు మీరు రోగి ఉన్నారో, ఎప్పుడు మేము పరామర్శ వచ్చాం, ఇవన్నీ ప్రభా మేము ఇవన్నీ ఎప్పుడు చేస్తూ వచ్చాం ప్రభా అని మీరు ఆశ్చర్యపడుతూ వచ్చినారు. అయితే దేవుడు చెప్తూ వచ్చినాడు, ఏమని చెప్తూ వచ్చినాడు? మిక్కిలి బేదలైనటువంటి వీరికి, అటువంటి బేదలైనటువంటి వారు చేస్తే నాకు చేసినట్టు అని దేవుడు ప్రభు అయినటువంటి వారు యేసుక్రీస్తు వారు సెలవిస్తారు. వీరి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఈ రీతిగా ఉంది. అదే రీతిగా ఇక్కడ మరొక గుంపు ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. చూసారా, ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఇందాక ఒకరిని చూసాము. వీరెవరో, నీ నామం పేరట అనేకమైనటువంటి అద్భుతాలు చేశాము, అనేకమైన ఆశ్చర్యాలు చేశాము, దయ్యాలు వెళ్ళగొడుతూ వచ్చినాము అన్నప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట ఏంటి? మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగనట్టున్నాడు. అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అంటున్నాడు. ఏంటి వారికి వీరికి తేడా ఏంటి? వారి యొక్క సాక్ష్యాన్ని దేవుడు సెలవిస్తూ, దేవుడు చెప్తూ వచ్చినాడు, మీరు నా ఎడలి చేసేటువంటి బీదలకు ఎప్పుడైతే మీరు సేవ చేస్తారో, బీదలను కనికరిస్తారో, అప్పుడు మీరు నాకు చేసినట్టే అంటున్నాడు. వీరి సాక్ష్యము దేవుడు చెప్పట్లేదు. వీరి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? వారి సాక్ష్యాన్ని వారే చెప్పుకుంటూ వస్తున్నారు. మరొకసారి చూద్దాము వారి సాక్ష్యం ఏమిటి. ప్రభువా 21వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవా ప్రతివాడును
పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించును. అప్పుడు 22వ వచనంలో ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమంటారు? అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామున ప్రవచింపలేదా? మీ నామం మేము అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్తూ వచ్చినాము, నీ నామున దయ్యాలు వెళ్ళగొడుతూ వచ్చినాము, అదే రీతిగా నీ నామం అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ వచ్చినామని వారి యొక్క సాక్ష్యాన్ని వారే చెప్పుకుంటూ వచ్చినారు. అనగా అర్థం ఏమిటంటే మన సాక్ష్యము దేవుడు చెప్పాలి. అంచె దినాలందు తిరుపతి నందు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువా నీ నామం పేరిట నేను ఇది చేశాను, అది చేశాను, అద్భుతం చేశాను, ఆశ్చర్య కార్యాలు చేశానని మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే యేసుక్రీస్తు వారు మన గురించినటువంటి సాక్ష్యము ఆయనే అక్కడ మన గురించి సాక్ష్యము చెప్తారు ఆయన. ఆ రీతిగా అటువంటి మంచి సాక్ష్యమును మనము ఈ లోకంలో ఉంటుండగానే మనము కలిగి ఉండవలసిన వారు, అనగా దయ చూపించవలసినటువంటి వారు, దయ కలిగి వలసినటువంటి వారు ఉన్నాము. అందుకే చదువు వాక్యభాగం సామెతల గ్రంథంలో 14:9 చదువు వాక్యభాగం ఏంటి? సామెతల గ్రంథము 14 వచ్చాము 9వ వచనం ఏం చదువుతాము? సామెతల గ్రంథము 14 వచ్చాము. సామెతలు 14:9 చివరి భాగంలో యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. మనము ఆ రీతిగా యథార్థవంతులుగా ఉండవలసినటువంటి వారు ఉంటూ వస్తాం. 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా మన యొక్క పాప స్థితి ఏమైందో దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి వారము. అదే రీతిగా వెచ్చనటువంటి స్థితి అబ్రహాం ఏ రీతిగా అయితే తన యొక్క స్థితిని కాపాడుకుంటూ వచ్చినాడు, దేవుని కొరకైనటువంటి దేవుడు ఏ రీతిగా ఆశిస్తూ వచ్చినాడో అటువంటి యథార్థమైన స్థితిని, వెచ్చనైనటువంటి స్థితిని కాపాడుకుంటూ వచ్చినాడు. అదే రీతిగా మూడవదిగా దయ కలిగి ఉండాల్సినటువంటి వారము. అటువంటి దయను మనము దేవుని ద్వారాగా అటువంటి మంచి సాక్ష్యమును పొందుకునేటువంటి వారు ఉండవలసినటువంటి వారము. అదే రీతిగా 4 చూసినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినటువంటి తర్వాత దేవుడు కొన్ని తలాంతులను, కొన్ని బాధ్యతలను అప్పగించేటువంటి వాడు ఉంటాడు. ఆ రీతిగా అటువంటి దేవుడిచ్చినటువంటి బాధ్యతలను అనగా రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనము యాజ్ ఎ విశ్వాసిగా, యాజ్ ఎ బిలీవర్గా మనము పాటించాల్సినటువంటి వారు ఉంటూ వస్తున్నాము. అనగా మన యొక్క పని యందు శ్రద్ధ కలిగి. అదే రీతిగా 2వ దినవృత్తాంతం 35:16 2వ దినవృత్తాంతం 2వ దినవృత్తాంతంలో 35:16 ఈ ప్రకారం రాజైన యెషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠము మీద దహనబలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగను. చూసారా రాయబడిన వాక్య భాగము, ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగను. 16వ వచనంలో 2వ దినవృత్తాంతంలో 35వ వచనము 16వ వచనంలో ఈ ప్రకారము రాజైన యెషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహనబలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగను. ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగను రాయబడింది. అనగా అర్థం ఏమిటంటే ఈ దినాల్లో నిజమే లాక్డౌన్ ప్రకటించారు గవర్నమెంట్ యొక్క సూచనలను బట్టి, ఆ యొక్క వైరస్ ప్రభావాన్ని బట్టి లాక్డౌన్ ప్రకటించుకుంటూ వచ్చినారు. అయితే ఈ యొక్క పరిస్థితులు ఏదైనప్పటికీ మనము దేవుని వైపు చూడవలసినటువంటి వారు, దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకి ఇచ్చినటువంటి పని యందు మనము శ్రద్ధ కలగవలసినటువంటి వారు ఉన్నాము. ఏమీ లోపం లేకుండా ఆ యొక్క యెహోవా సేవ జరుగుతూ వచ్చిందని రాయబడుతూ వచ్చింది. ఆ రీతిగా మనము దేవుడు మనకి దినాల్లో మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అని మనము గుర్తించవలసినటువంటి వారు ఉన్నాం. నిజమే లాక్డౌన్ ప్రకటించారు. అనేక మంది విశ్వాసమైనటువంటి వారు వారి యొక్క గృహాలకే పరిమితమైతూ వచ్చినారు. ఆ యొక్క గృహాలకే పరిమితమైనటువంటి వారు చేయాల్సిన పని ఏంటి, ఏం చేయగలం? నిజమే దినాల్లో బహిరంగంగా వెళ్ళి స్వార్థ ప్రకటించలేనటువంటి వారము. అదే రీతిగా సంఘంలో లేదా మందిరంలో మనము కూడలేనటువంటి వారము. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఈ దినాల్లో మనకి ఏమిటి అంటే గృహంలోనే లేదా మన యొక్క ఇంటి సభ్యులు కూడి మన యొక్క లేదా భార్య భర్త పిల్లలు లేదా కుటుంబం రక్షణ పొందినట్లయితే కుటుంబంగా కూడి ఎక్కడైతే 2-3 నా నామం కూడి వస్తారో
వారి మధ్యన నేను ఉంటాను సెలవిస్తున్నటువంటి దేవుడు ఆ రీతి కుటుంబం రక్షణ పొందినట్లయితే కుటుంబంగా కూడి భారం కలిగి అనేక మంది కొరకు, అనేక దేశాల కొరకు, అనేకమైనటువంటి దేశాలు, రాష్ట్రాలు అనేక మంది చనిపోతూ, రక్షణ లేకుండా చనిపోతూ వస్తున్నారు. వారందరి కొరికి భారం కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి వాళ్ళు ఉంటూ వస్తున్నాము. లేదా కుటుంబ రక్షణ లేనట్లయితే వ్యక్తిగతంగా కూడి, వ్యక్తిగతంగా మనము దేవుణ్ణి ఘనపరిచి స్తుతించి ప్రార్థించవలసినటువంటి కుటుంబం యొక్క రక్షణ కొరకే. అదే రీతిగా అనేక మంది రక్షణార్థం అనేకమైన దేశాలు ఎంతో ఇబ్బందులు పడుతుంటుండగా వారి యొక్క రక్షణ కొరకే మనము ప్రార్థించిన వారు ఉన్నాము. అనేకమైన డాక్టర్స్ రీతిగా అయితే ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో రోగుల మధ్యన ఎంతో సేవ చేస్తూ వారి యొక్క ప్రాణ రక్షణ కొరకే డాక్టర్స్ కూడా అనేక మంది చనిపోతూ వస్తున్నారు. వారి యొక్క బాధ్యతను వారు నిర్వహించేటువంటి వారికి కూడా ఎటువంటి వైరస్ సోకకుండా అదే రీతిగా వారి యొక్క రక్షణ కొరకే. అదే రీతిగా రోగులు అనేక మంది ఉంటూ వస్తున్నారు. వారు కూడా రక్షణ లేనటువంటి ఉన్నారు. వారి యొక్క ఆదరణ కొరకే దేవుడు వారిని కూడా ఆదరించి వారిని బలపరచుట కొరకే వారి నిమిత్తం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు ఉంటూ వస్తున్నాము. ఆ రీతిగా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఆరిపోకున్నటువంటి అగ్నితోటి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారు ఉంటూ వస్తున్నాము. ఆ రీతిగా మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనము కాపాడుకునేటువంటి వారు, తలాంతులను వృద్ధి చేయవలసినటువంటి వారు. ఏ రీతిగా అయితే యొక్క యజమానుడు కొందరికి తలాంతులు అనుగ్రహిస్తాడు, ఏ రీతిగా అయితే యొక్క దాసులకు ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 3 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇస్తాడు, ఒక వ్యక్తికి 5, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ యజమానుడు వచ్చి 5 తలాంతులు కలిగినటువంటి ఇచ్చినటువంటి వ్యక్తిని అడుగుతాడు, నువ్వేం చేస్తావంటే, నేను 5 తలాంతులను మరో 5 చేస్తూ వచ్చినాను, 10 చేస్తూ వచ్చినాడు. అదే రీతిగా 2 ఇచ్చినటువంటి వాడు 4 చేస్తూ వచ్చినాడు. అదే రీతిగా 1 తలాంతు ఇచ్చినాడు. ఏమన్నాడు ఆయన అడిగినప్పుడు, 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి, నువ్వు ఇచ్చిన తలాంతులను నేను భూమిలో పాతి పెట్టానంటాడు. అనగా ఇచ్చినటువంటి తలాంతును వృధా చేస్తూ వచ్చినాడు, వేస్ట్ చేస్తూ వచ్చినాడు. అందుని బట్టి ఆ యొక్క వ్యక్తిని శపిస్తూ వచ్చినాడు. ఏ రీతిగా అయితే ఆ యొక్క తలాంతును వృద్ధి చేసినటువంటి వాడిని బలా నమ్మకమైన మంచి దాసులను సెలవిస్తూ వచ్చిన రీతిగా ఈ యొక్క తలాంతును వృధా చేసినటువంటి ఏమని సెలవిస్తూ వచ్చినాడు, సోమరమైన చెడ్డ దాసుడు అని సంబోధిస్తూ వచ్చినాడు. నిజమే, దేవుడు కూడా మనల్ని కూడా ఆ రీతిగా లెక్క అడిగేటువంటి దేవుడు మనకు కూడా ఆ రీతులుగా తలాంతులు అనుకుంటే కొందరికి వాకింగ్ చెప్పేటువంటి తలాంతులు, కొందరికి పాటలు పాడేటువంటి తలాంతులు, కొందరికి స్వాతి చేసేటువంటి తలాంతులు, కొందరికి భారంగా ప్రార్థన చేసేటువంటి తలాంతు ఉంటుంది. ఆ రీతిగా ఎవరికి ఇచ్చినటువంటి తలాంతులను వారు సద్వినియోగం చేసుకున్నటువంటి వారు. దేవుడు ఆ రీతిగా మనల్ని లెక్క అడిగేటువంటి వాడు. దేవుడు ఆ రీతిగా లెక్క అడిగినప్పుడు మనము దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోవాల్సినటువంటి వారు ఉంటూ వస్తున్నాము. ఆ రీతిగా 4 విషయాలు జ్ఞాపకం వచ్చిన మొట్టమొదటిగా పాపం యొక్క ఒప్పుకోలు, ఇంకా పాపమును మనం ఒప్పుకోవాల్సినటువంటి ఎక్కడికైతే మారుమూల హృదయంలో ఎక్కడైతే ఏ మూలైతే మన హృదయంలో పాపం ఉంటూ వచ్చిందో ప్రతి పాపాన్ని ఒప్పుకోవాల్సినటువంటి వారు ఉంటూ వస్తున్నాము. అదే రీతిగా మనము వెచ్చనైన స్థితిలో ఉండవలసినటువంటి వారు ఉన్నాం. అదే రీతిగా దయ కలిగి ఉండవలసినటువంటి వారు ఉంటూ వచ్చినాం. అదే రీతిగా 4వదిగా దేవుడు ఇచ్చిన పని శ్రద్ధగా చేయవలసినటువంటి వారు ఉంటూ వస్తున్నాం. చివరిగా 5వది జ్ఞాపకం, దేవుడు అంగీకరించేటువంటి బలిని మనము అర్పించవలసినటువంటి వారు ఉన్నాం. అందుకే యెషయాగ్రంథంలో 56 వచ్చాము. యెషయాగ్రంథం 56 వచ్చాము. యెషయాగ్రంథం 56 వచ్చాము. 7వ వచనం చూసినట్లయితే యెషయాగ్రంథము 56 వచ్చాము 7వ వచనం, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బళ్ళును నాకు అంగీకారం లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. అనగా అర్థం ఏమిటి? నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బళ్ళులను నాకు అంగీకారం లగు. నిజమే, దేవుడు అంగీకరించేటువంటి బలిని మనము ఇవ్వవలసినటువంటి వారు మనం. దేవుడు అంగీకరించేటువంటి బలి అనగా అది ఎట్లా ఇవ్వాలి అంటే, అందుకే కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో కీర్తనలో 51లో దావీదు మహారాజు రాసి వచ్చినాడు ఏమంటే, కీర్తనలో 51:17 వచ్చిన కీర్తనలో 51:17, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులో, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా, దావీదు మహారాజు రాస్తూ వచ్చినాడు. ఏమని రాస్తూ వచ్చినా అంటే, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు అంటూ వస్తున్నాడు. నిజమే, మనం ఎప్పుడైతే
విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని యందు మొరపెట్టినప్పుడు దేవుడు మన యొక్క మొరని ఆలకించేటువంటి వాడు, జవాబు దయచేసేటువంటి వాడు. నిజమే, దేవుడు మనము భారం కలిగి కన్నీరు కార్చి, నిజమే కన్నీరు అనగా ఒక్క చుక్క కన్నీరు కార్చినప్పటికీ ఆ ఒక్క చుక్క కన్నీటిని కూడా దేవుడు వృధా చేయడు. దేవుడు ఆ ఒక్క చుక్క కన్నీటికి కూడా దేవుడు మనకి జవాబు దయచేసేటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు ప్రార్థనను ఆలకించేటువంటి ప్రార్థన మొరపెట్టినప్పుడు ఆ మొరకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అనగా అందుకే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. అటువంటి ఆరినటువంటి అగ్నితో, అనగా వాక్యం అనేటువంటి అగ్నిని కలిగి ఉన్నటువంటి వారమై మనము ప్రార్థన చేసినటువంటి, ఎప్పుడైతే మనం అటువంటి భారం కలిగి ప్రార్థన చేస్తూ విరిగినటువంటి హృదయంతో మనము ఆరాధిస్తాం, విరిగినటువంటి హృదయంతో మనము ప్రార్థన చేస్తూ వస్తాము, అటువంటి ప్రార్థనను దేవుడు తప్పనిసరిగా దేవుడు లక్ష్య పెట్టేటువంటి వాడు ఉంటున్నాడు. ఆ రీతిగా ఐదంతలటువంటి అనుభవం కలిగినటువంటి ఐదంతలటువంటి విషయాలను జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాము. మొట్టమొదటిగా పాపమును ఎప్పుడైతే మనము మన హృదయంలో రక్షణ పొందిన వారైనప్పుడు, నిజమే రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నప్పటికీ వారు వారి యొక్క జీవితంలో దేవుని, ప్రభుని, రక్షకుడిని, ప్రభు నేను పాపిని, నాకు ప్రతి పాపాన్ని క్షమించమని మోకరించి దేవుని ఒక్క మాట ప్రార్థన చేసి దేవుని విధేయతతోటి, నిజంగా పూర్ణ హృదయంతో ఎప్పుడైతే మనం మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చినామో, ఆయన మనకి ప్రతి పాపాన్ని ఒప్పుకొని ప్రతి పాపాన్ని కడిగివేసి క్షమించేటువంటి దేవుడు. నిజమే, మీలో ఎవరైనప్పటికీ రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నప్పటికీ దేవుడు ఇదే నేడే అనుకూలమైనటువంటి సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, నేడే రక్షణ దినమని సెలవిస్తున్నాడు. ఆ రీతిగా ఈ దినమే మీరు ఈ యొక్క ప్రతి పాపాన్ని కూడా ఏదైతే హృదయంలో ఉంటూ వచ్చిందో ఆ యొక్క ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపనైనా తీసివేసేటువంటి, ప్రతి పాపాన్ని తీసివేసి కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా అనేక రాజ్యానికి ఆయనకి బిడ్డలుగా చేర్చుకునేటువంటి దేవుడు. ఆ రీతి ఎప్పుడైతే మనము పరిశుద్ధులుగా మారుతూ వచ్చినామో మనము దేవుని కొరకైనటువంటి వెచ్చనైనటువంటి స్థితిలో జీవించవలసినటువంటి వారుగా ఉన్నాము. రెండవదిగా వెచ్చనైన స్థితి, అబ్రహాం మీద వెచ్చనైన స్థితిలో నివసిస్తూ వచ్చినాడు, జీవిస్తూ వచ్చినాడు. తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుడి ఇచ్చిన పనిని శ్రద్ధగా నెరవేరుస్తూ జీవిస్తూ వచ్చినటువంటి రీతిగా వెచ్చనైన స్థితిలో ఉండవలసినటువంటి వారు ఉంటూ వస్తున్నాం. రెండవదిగా అదే రీతిగా మూడవది చూసినట్లయితే దయ కలిగి ఉండాలి. మనము పొరుగుయాడు అని అనగా ధర్మశాస్త్రం అంతా ఏమని సెలవిస్తుంది? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని సెలవిస్తుంది. ఆ రీతిగా మనం కూడా మన యొక్క పొరుగువాన్ని, అనగా పొరుగువాడు అంటే ఎవరో ఎక్కడో ఉన్నటువంటి వారు కాదు, ఒక భార్య భర్తను ప్రేమించుకుంది. అదే రీతిగా ఒక తండ్రి కుమారుని ప్రేమించాలి, భార్య భర్తని, భర్త భార్యను ప్రేమించాలి, ఇష్టపడాలి, ఎంతో ఇష్టపడేటట్టు రావాలి. అదే రీతిగా ఒక తండ్రి కుమారుని ఇష్టపడాలి, కుమారుడు తండ్రిని ఇష్టపడాలి. పొరుగువారానికి ఎవరో ఎక్కడో కాదు, కానీ మనం ఇరుగుపరు మన గృహంలో మనం ప్రేమించుకోవాల్సినట్టు ఇష్టపడవలసిన వారుగా ఉన్నాం. అదే రీతిగా అన్యులైనటువంటి వారిని ప్రేమించవలసిన వారు, వారితో స్నేహం చేయాలని కాదు, కానీ వారిక రక్షణ కొరకే, వారిక ఆత్మీయమైనటువంటి రక్షణ కొరకే మనము ప్రార్థన చేయాల్సిన వారు ఉంటూ వస్తాము, వారిని కూడా మనము ప్రేమించవలసిన వారు ఉంటూ వస్తున్నాము. అదే రీతిగా దయ కలిగి ఉండాలి. అదే రీతిగా నాలుగోదిగా 3 విషయాలు జ్ఞాపకం చేసి వచ్చాము. నాలుగోదిగా మనకు దేవుడు ఏదైతే పని అనుగ్రహిస్తూ వచ్చాడో, ఏదైతే పని బాధ్యతను అప్పగింటూ వచ్చినాడో ఆ యొక్క ఇచ్చినటువంటి బాధ్యతను మనము నమ్మకంగా నెరవేర్చేటువంటి వాడుగా ఉండవలసినటువంటి వారము. అందుకే నమ్మకమైనటువంటి వానికి దీవెనలో మెండుగా కలుగున రాయబడుతూ వచ్చింది. ఆ రీతిగా దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకై నియోగించవలసిన వారు ఉంటూ వస్తున్నాము. అదే రీతిగా చివరిగా ఐదవదిగా దేవుడు అంగీకరించేటువంటి పనిని మనము చేయవలసిన వారు. మన యొక్క ప్రార్థన ఎప్పుడైతే దేవుడు అంగీకరించాలంటే మనం విరిగినటువంటి హృదయంతో దేవుడు ఇచ్చినటువంటి భారంతో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబుదారీ చేసేటువంటి వాడు. ఆ రీతిగా ఇటువంటి ఐదంతలైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండవలసిన వారు ఉంటూ వస్తున్నాము. ఈ రీతిగా ఇటువంటి అనుభవాలు కలిగి దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగవలసినటువంటి దినాలు గడుస్తున్నాయి. మన జీవితాల్లో అనేకమైనటువంటి దినాలు, సంవత్సరాలు, మాసాలు, దినాలు, సంవత్సరాలు గడుస్తుంటే ఆత్మీయంగా మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారు ఉండవలసినటువంటి వారు ఉంటూ వస్తున్నాము. ఆ రీతిగా ఇక చివరి దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో, ఇక బయటికి వెళ్ళలేనటువంటి దినాల్లో ఉంటుండగా మన గృహాల్లోనే కూడి ఏ రీతిగా అయితే దేవుని మనము స్తుతించి గణపరిచి అనేకమంది కొరకే, అనేకమైనటువంటి దేశాల కొరకే, మన యొక్క రాష్ట్రం కొరకే, మనక ఇరుగు పొరుగు వారి కొరకే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కొరకే, మన చుట్టుపక్కల అనేక మంది
రక్షణ లేని వారు వస్తున్నారు. వారి యొక్క రక్షణార్థమే మనము దేవుని ఎడల మొరపెట్టవలసినటువంటి వారు. అందుకే ఈ యొక్క పసిబిడ్డల ప్రాణం కొరకై మొదటి జాముని మొరపెట్టమని సెలవు. ఆ రీతిగా అనేక మంది రక్షణార్థమే మనం ప్రార్థన చేస్తుంటాం. మన యొక్క స్థితి, మన యొక్క గతి ఎరిగినటువంటి వారుగా, అదే రీతిగా మనకి స్థితి అంతా కూడా ఎరిగినటువంటి దేవుడు ఆ రీతిగా మనకిచ్చినటువంటి బాధ్యతను ఏ రీతిగా మనము సక్రమంగా నెరవేర్చి దేవుని యొక్క కృపకు మనము పాత్రలు అవ్వాల్సిన వారు. ఇంకా కృపాకాలం ఉంటుండగా దేవుని యొక్క కృపకు మిక్కిలిగా పాత్రలు అవ్వడానికి దేవుడి రీతిగా మనకు సహాయం చేయను గాక. దేవుడి కొద్ది భాగము దీవించును గాక. ఆమేన్.